దీపావళి రేస్ లో 4 సినిమాలు పోటీ పడ్డాయి. 2 వారాల పాటు మరో సినిమా పోటీకి దిగలేదు. ఇక 31న బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర రాకతో దీపావళి సినిమాల కలెక్షన్స్ కి శుభం కార్డ్ పడినట్టే. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూసిద్దామా? గత దీపావళికి కాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కే ర్యాంప్ తో లేటుగా వచ్చిన ముందుగా బ్రేక్ ఈవెన్ తో తొలి సక్సెస్ అందుకున్నాడు. కిరణ్ కే ర్యాంప్ కి యుఎస్ రివ్యూ రైటర్స్ నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు. వీళ్ళిచ్చిన 1.75 రేటింగ్స్ తో నిర్మాత షాక్ అయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పడిన తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది మౌత్ టాక్ గా మారడంతో థియేటర్స్ ఫుల్స్ కావడం స్టార్ట్ అయింది. కే ర్యాంప్ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 9 కోట్లకు అమ్మారు. టార్గెట్ చిన్నదే, అయితే ఫస్ట్ డే ఓవర్సీస్ నుంచి వచ్చిన నెగటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపించింది. ఒక్క రోజులో కోలుకున్న కే ర్యాంప్ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 12 రోజుల్లో 25 కోట్లకు పైగా గ్రాస్, 13 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర ఎంట్రీ ఇచ్చినా ఈ దీపావళి విన్నర్ లాంగ్ రన్ లో ఇంకో కోటి కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లవ్ టుడే డ్రాగన్ తో వరుసగా 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ తో 6వ రోజు 100 కోట్ల మార్క్ దాటాడు. సినిమాను 59 కోట్లకు అమ్మగా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 109 కోట్ల గ్రాస్, 54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ అయింది. తమిళంలో దీపావళికి రిలీజ్ అయిన బైసన్ హిట్ ఎఫెక్ట్ డ్యూడ్ పై పడింది. దీపావళి రేస్ లో వచ్చిన మరో సినిమా తెలుసు కదాకు టాక్ బాగున్నా కమర్షియల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే రాబట్టింది.